నిర్మల్ జిల్లా సెకండ్ జూబ్లీగా పిలువబడే 34వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీలిక రమణ నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను విజయం సాధిస్తే ఆ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు। ముఖ్యంగా విద్యుత్ సంస్థలు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు। ఇక ఈ విషయాలను స్టార్ 9 న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ కరెస్పాండెంట్ తో జరిగిన సమావేశంలో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో అభ్యర్థి చీలిక రమణ వెల్లడించారు। నిర్మల్ జిల్లా సెకండ్ జూబ్లీ అనే ప్రాంతం మన బస్టాండ్ ప్రక్కనే ఉన్న వార్డు 34 వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చీలిక రమణ ఇప్పుడే మనకు నామినేషన్ అనేది జరిగింది। వాళ్ళు నామినేషన్తో పాటు అధిక మెజారిటీ సాధిస్తే అక్కడ వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారని ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నారు। ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 34వ వార్డు కేఆర్సీ నగర్ నుండి నామినేషన్ వేయడం జరిగింది। రాష్ట్రంలో అధికారంలో మా ప్రభుత్వం ఉన్నందున ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మా ప్రభుత్వం ద్వారా కావచ్చు, మా ముఖ్యమంత్రి ద్వారా కావచ్చు, మా వీరన్న ద్వారా కావచ్చు, ఐక్యరెడ్డి ద్వారా కావచ్చు, మా కాబోయే చైర్మన్ అప్పాల గణేష్ ద్వారా కావచ్చు అధిక నిధులు తీసుకొచ్చి వెళ్ళిని కేఆర్సీ నగర్ని అభివృద్ధి చేస్తానని ఖచ్చితంగా ఒక నమ్మకంగా ప్రజలకు నేను వివరిస్తున్నా। ఆ నమ్మకం కూడా గెలిస్తే నేను మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను। ఏది ఏమన్నప్పటికీ అధిక మెజార్టీతో మనకు విజయం సాధిస్తే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధిక నిధులు కేటాయించి డ్రైనేజ్ నగర్లో కొన్ని రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య పైన దృష్టి సాధించి అధికార పార్టీతోనే కొట్లాడి నేను నిధులు చేకూర్చామని మనతో 34 వార్డు సభ్యులు చీలిక రమణ మనతో మాట్లాడడం జరిగింది।